2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మన సబ్జెక్ట్లో సైన్స్ ఎలా ప్యారలల్ లైన్లో ఫ్లో అవుతుంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అదే ప్రీవియస్ వీడియో కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే క్లాస్లో కూడా ఎక్కువ మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే సైన్స్తో కూడుకున్నటువంటిది. అంటే మనం వెళ్ళే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ, మన వీడియోస్ పెరిగే కొద్దీ, ఆడియన్ మారే కొద్దీ కూడా కొత్త వాళ్ళు కూడా సైన్స్తో కూడుకున్నటువంటి ఆధ్యాత్మికం ఒకటే కాదు అన్నీ ఉండేలాగా చూసుకుంటున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఓషో రజనీస్ ఏమంటారంటే సాంప్రదాయాలు మీ స్వేచ్ఛను హరింపజేస్తాయంటాడు ఆయన. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అందరూ వేరు, ఓషో రజనీస్ తత్వం వేరు, ఆయన ఫిలాసఫీ వేరు. ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫర్. ఇప్పుడు జిడి కృష్ణమూర్తి ఉన్నాడు, ఆయన ఫిలాసఫీ వేరు. ఇవి రెండు ఫిలాసఫీని మనం బేర్ చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ ఫిలాసఫీని తీసుకున్నా సరే ఈ జిడి కృష్ణమూర్తి కానీ లేదంటే ఓషోని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనుభవానికి వస్తాయి. మనకి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రెండు భావాలు ఏవైతున్నాయో కంప్లీట్గా అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి, అందరి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు మనము సహజంగా జీవించే జీవన విధానానికి ఇవన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి, దాన్ని అందుకోవడం అనేది కూడా చాలా కష్టం. ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే నువ్వు చాలా డెప్త్గా వెళ్తావో, డెప్త్కి వెళ్ళి ఒక స్థాయిలో నువ్వు నిల్చుంటావో అప్పుడే ఈ తత్వం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇది ఒక వాడు చెప్పాను, సాంప్రదాయాలు నీకు స్వేచ్ఛను హరింపజేస్తాయి అన్నప్పుడు వినేవాడికి ఎలా ఉంటుందంటే అదేంటి సాంప్రదాయాలు పాటించద్దా, ఆ పాటించడం వల్ల ఎక్కడ నష్టం జరిగిందని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటి ఎప్పుడైతే మనం లోతులోకి వెళ్ళినప్పుడు కదా అర్థమవుతుంది. కాబట్టి గ్రేట్ ఫిలాసఫర్ ఓషో రజనీస్ కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ అవి సామాన్య జనానికి అర్థం కావు. వాళ్ళ ఫిలాసఫీ ఏదైతే సామాన్య జనానికి అర్థం కావు. ఒక డెప్త్ నాలెడ్జ్ వెళ్ళి ఈ ఫిలాసఫీలో కానీ లేకపోతే తనకు తాను జీవన విధానంలో చాలా డెప్త్గా వెళ్ళి ఒక స్థిరత్వానికి వచ్చిన మనసుకు మాత్రమే ఇవి అర్థమవుతాయి. ఒక స్థిరత్వానికి వచ్చిన మనసుకు మాత్రం అర్థమవుతాయి. చాలా రకాలుగా చాలా చెప్పారు ఓషో రజనీస్. అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే నాకు మా గురుగారి దగ్గర ఉన్నప్పుడు చాలా పుస్తకాలు ఉండేది. అప్పుడు ఒక్క ముక్క అర్థం కాలేదు అవి నాకు, ఎందుకంటే అప్పుడు ఏజ్ అలాంటి ఏంటండి ఈయన ఇలా రాశాడు, ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు, అంత డెప్త్గా ఏదేదో రాశాడంటే మా గురుగారు అనేది అది ఇప్పుడు అర్థం కాదురా, నీకు ఒక ఏజ్ రావాలి అది అర్థం కావాలంటే, అనుభవం రాలి, అప్పుడు కదా నీకు అర్థమవుతుంది. ఇంకేమన్నాడు, నీ యొక్క లోపల ఉన్నటువంటి సామాజిక స్పృహను చంపేయమన్నాడు ఆయన ఓషో రజనీస్. అంటే ఇవి వినడానికి మనకు ఒక రకమైనటువంటి వినగానే ఒక రకమైనటువంటి ఒక భయం వస్తుంది మనకి. కానీ వాళ్ళు చెప్పింది ఎంత సత్యం అనేది ఇక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీలో ఉన్న సామాజిక స్పృహను చంపే అంటే ఇప్పటి వరకు సమాజం నుంచి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అవన్నీ పచ్చి అబద్ధాలు. నీలోకి నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో సత్యం అనేది గోచరం అవుతుంది, దాన్ని పట్టుకొని ఇవన్నింటినీ చంపేయమన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదు? ఇది ఎంత లోతు ఉంది, చాలా లోతు, ఎంత లోతు, వెరీ డీప్. జీసస్ క్రైస్ట్ కూడా ఏమన్నాడంటే అడుగుడి ఇవ్వబడును, ఓకేనా, తట్టుడి తెరవబడును అన్నాడు. అడుగుడు ఇవ్వబడును అంటే అందరూ ఆయన అడుగుతున్నారు పాపం. ఆయన అది చెప్పలేదు, నన్ను అడుగుమని చెప్పలేదు ఆయన. అంటే ఎలా ఉంటాయంటే వీటిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేడు, లేక దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు, అడుగుడి ఇవ్వబడును, అడగండి ఇవ్వబడుతుంది, తట్టుడి తెరవబడును. ఏం తట్టాలి, ఏం తట్టాలి, తట్టుడి తెరవబడును, ఏం తట్టాలని చెప్పలేదు కదా, అవునా కదా? దాన్ని మనం ఆ సమయంలో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు డెప్త్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఏం తట్టుడి తెరవబడిన అన్నాడు, ఏం అడుగుడి ఇవ్వబడిన అన్నాడు అని మనకు అర్థమవుతుంది. అడుగుడి ఇవ్వబడిన, విశ్వాన్ని అడగండి ఇస్తుంది అని చెప్పాడు ఆయన. ఇలా విశ్వాన్ని అడగండి ఇస్తుంది, అడుగుడి ఇవ్వబడిన, తట్టుడు తెరవబడిన. ఏం చెప్పాడంటే ఎంత సూక్ష్మంగా చెప్పాడంటే లోతుకి వెళ్ళినప్పుడు అది అర్థం. ఈ యొక్క పైనల్ గ్లాండ్ ఏదైతే ఉందో, పిట్యూటరీ గ్లాండ్, పైనల్ గ్లాండ్, మన సబ్జెక్ట్లో మనం చెప్పినప్పుడు ఏం చెప్తామంటే ఇవి రెండు ఎప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. అర్థమైందా? మిగతా గ్లాండ్స్ అన్నీ ఈ పిట్యూటరీ గ్లాండ్ మిగతా గ్లాండ్స్ని కమెంట్ చేస్తుంటుంది. పైనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ రెండు నిద్రావస్థలు ఉంటాయి, కానీ పిట్యూటరీ గ్లాండ్ నిద్రావస్థలో ఉండి మిగతా గ్లాండ్స్ని ఎప్పుడు కమెంట్ చేస్తుంటుంది. పైనల్ గ్లాండ్ మాత్రం ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. దానికి ఏం పని ఉండదు, ఎందుకంటే గత జన్మ తీసుకొచ్చిన అనుభవాల్ని ఈ జన్మలో ఎక్స్ప్రెస్ చేయడం మట్టుకే దాని పని. ఈ జన్మలో ఏం పని లేదు దానికి, కాబట్టి అది హాయిగా నిద్రపోతుంది. కాబట్టి ఒక బాగా నిద్రపోయిన వ్యక్తిని మనం లేపాలంటే గట్టిగా డోర్ కొట్టాలి, తట్టాలి, అప్పుడు టకిమని లేస్తాడు వాడు. ఇప్పుడు నీ కోరికలతోని ఆ పైనల్ గ్లాండ్ని తట్టుమన్నాడు ఆయన. తట్టుడి తెరవబడిన అన్నాడు కదా, నీ కోరికలతో పదే తట్టినప్పుడు నీ పైనల్ గ్లాండ్ అనేది మేలుకుంటుంది. ఇదేంట్రా మాటికి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలు కొత్తగా వినిపిస్తున్నాయి, ఎందుకంటే గత వేరే పదాలు ఉన్నాయి కదా,
పేదరికము వాడి దరిద్రం అన్ని ఉన్నది కదా. ఇవి కొత్తగా వినిపించేసరికంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా కొత్తది ఏదైనా మనకు యూట్యూబ్లో కానీ లేకపోతే బయట ఏదైనా జనాలు ఏదైనా కొత్తగా వినిపించేసరికి అందరు దాన్ని చర్చించుకుంటారు కదా. అలా కొత్తగా ఉన్న డబ్బు సంపాదించుకున్న పదే 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 కొట్టడం వల్ల అప్పుడు పైనల్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది, తట్టుడి తెరవబడదు. అర్థమవుతుందా? అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క సాంప్రదాయాలు నీకు స్వేచ్ఛని హరింపజేస్తాయి. అంటే ఏమవుతుందంటే మన సబ్జెక్ట్లోకి వచ్చినాక నీ యొక్క నువ్వు ఒక ఆత్మస్వరూపుడివి. ఆత్మ అనేది ఎప్పుడు స్వేచ్ఛగా విహరించాలి, ఒక దగ్గర బందీ అయి ఉండకూడదు. అర్థమైందా? అది ఏం చేయాలనుకుంటే అది చేయాలి. అంటే ఆత్మతో అనుసంధానమైనటువంటి ఏ ఆలోచన అయినా దాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఫ్రీగా ఉండగలవు, స్వేచ్ఛగా ఉండగలగాలి. ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఏం చేస్తాయంటే నీకు కట్టడి చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి అన్నప్పుడు ఏమైపోతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అనేది కుంచిపోయి అక్కడ బందీ అయిపోతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వేమి సాధించలేవు. దానికోసం నువ్వేం చేయాలంటే సంప్రదాయాలు పక్కన పెట్టమని కాదు, అవి నీ స్వేచ్ఛని హరింపజేస్తాయి. కాబట్టి దానికి భిన్నంగా నువ్వు ఏదైనా ఆలోచించి నువ్వు స్వేచ్ఛగా వీలైనంతగా నువ్వు విహరించాలని చెప్పేసి సబ్జెక్టు చెప్తుంది. అది ఓషో రజనీష్ చెప్పేది. ఇప్పుడు ఈ డెప్త్ అనేది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు చెప్పాలి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి? ఎక్కడో ఏదో పదం ఉంటుంది, దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు భగవద్గీతను, రామాయణము, ఇట్లాంటి భాగవతం ఇవైతే మాత్రం ఎవడైనా ఒక మహానుభావుడి దగ్గర పోయి కూర్చున్నా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఇది అని. ఇవి చాలా ఎలా ఉంటాయంటే పదాలన్నీ పెద్దవాళ్ళు చెప్పినాయి. ఇప్పుడు ఫిలాసఫర్స్ వెళ్ళైతే ఏదైతే చెప్తారు, అరిస్టాటిల్ కావచ్చు, లేకపోతే ఓషో రజనీష్ కావచ్చు, ఇందాక జిడ్డు కృష్ణ, నర్మగర్భంగా ఉంటాయి. అంటే చెప్పినట్టుగా ఉంటాయి. దాన్ని లోతుగా వెళ్ళి మనమే పరిశీలించుకోవాలి, మనమే పరిశోధించాలి, దాన్ని విప్లవమైనటువంటి సమాచారాన్ని మనమే సేకరించాలి. అన్నప్పుడు దానికి నీకు వయసు కావాలి, అనుభవం కావాలి. వయసు అనుభవం కావాలి. దాన్ని నువ్వు రంగరించి నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు బయట విషయాలన్నీ కట్టిపెట్టాలి. కట్టిపెట్టి నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు మాత్రం ఇవన్నీ సహజంగా అర్థమవుతాయి నీకు. లేకపోతే ఏమైపోతుందంటే కన్ఫ్యూజన్లో పడిపోతావు. అందుకే కొన్ని పుస్తకాలు చదవకపోవడమే మంచిది, కొన్ని చదివితేనే మంచిది. కాబట్టి వాటిని చదివినప్పుడు నీకు అర్థం కావాలంటే దాన్ని నువ్వు పరిశీలించాలి. ఎప్పుడైతే నువ్వు అన్వేషిస్తావో అన్ని దారులు తెరుచుకుంటాయి. మన సబ్జెక్ట్లో ఒక అద్భుతమైన మాట ఉంది, డబ్బును ఎప్పుడైతే ప్రేమిస్తావో అది తన రహస్యాలను విప్పుతుంది. అద్భుతంగా ఉంది. ఎస్, డబ్బుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, ధ్యానిస్తావో అది తన రహస్యాలను విప్పుతుంది. అప్పటిదాకా నీ గురించి దాన్ని ఎలా ప్రేమించాలి చెప్తుంది అనమాట. దాన్ని ప్రేమించినప్పుడు నన్ను ఇలా ఎత్తుకో, పసిపాపు ఉంది, ఇలా ఎత్తుకుంటే హాయిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకో రకంగా ఎత్తుకుంటే ఏడుస్తుంది. నీకేం చెప్తుంది ఆ పాప? నన్ను ఇలా ఎత్తుకో అని చెప్తుంది. అలా డబ్బును ఎప్పుడైతే ప్రేమిస్తావో దాని రహస్యాలు చెప్తుంది. నేను ఎలా నీ దగ్గరకు వస్తాను, నీతో ఎలా మాట్లాడతాను, నీతో ఎలా ఉంటాను, నీకు ఎన్ని సేవలు చేస్తాను, నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాను, ఇవన్నీ. కాబట్టి ఒక్కొక్క చిన్న పదాలు ఎంత కదిలిస్తాయంటే ఎప్పుడైతే మన డెప్త్కి వెళ్ళి దాన్ని లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆలోచించినప్పుడు దీంట్లో ఇంత మీనింగ్ ఉందా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గొప్పలు తొందరగా అర్థం కాదు మనకి. యాడ్స్ ఆఫ్ షో. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.